వాళ్ళు భార్యాభర్తలయ్యో అన్నదనము బల్లల్లో పోసుకొని బండికి భార్య కట్టుకొని తిరుపతి తీరంగం ఆనంది కాసు కైలాసం మొత్తం తిరిగేద్దాము మెచ్చి వలవాడు కడతాడు సాధువుడు మెచ్చి సంతాన బలమెత్తడుగా వచ్చాని భార్య భర్తలు కొండంత ఆశ పెట్టుకొని సంతాన బలం గురించి ఎట్లా బయలుపోతున్నారో ఎట్లా పోతున్నారు బయలుండ్రు దేవా భార్య భర్తలైనా ఇప్పటికి అప్పటికి చూడుండ్రి తానతరం చెయ్యకున్న తరం పూరి జంగ లోపల తాను చెయ్యను అంటారు తరంపూరి గంగాకే లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్నారట లక్ష్మీ నరసింహస్వామి అత్తలేడు వాళ్ళకు సంతాన బలం ఇస్తలేకమాయే ఇక్కడ మనకు సంతాన బలము దొరుకుతలేదా అని ఉన్నాడే కొండగట్టు కొండగట్టు గుట్ట ఎక్కిండ్రు గుండవల తాళం వేసి గుండె కొబ్బరికాయలు పడుతున్నారు ఎక్కడున్నావు తండ్రి కొండగట్టు వెంకన్న రాములాకు పట్టు రాజ్యాల దేవుడు కొండగట్టు గుల్లల్లా పూజలు ఎత్తే కొండగట్టు వెంకన్న అత్తలేడు సంతాన బలం ఇస్తలేడు ఈడ మనకు సంతాన బలం దొరకదట్టు లేదా అని ఎర్ర ఎర్రని గుల్లాట Vale.
అత ఎందుకు రోరయ్యా కోడళ్ళలో కట్టబెట్టే తల్లిదండ్రి మాట వినని కొడుకు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట వినని నా భార్య నీలవాసి ఎక్కడ సంతాన బలములకు దొరకదట్టు లేదా అని భార్య భర్తలు ఓ దేవుడు భార్య భర్తలు ఓ దేవుడు ఈ అత్తమానబడిలో నా ఓ దేవుడు ఈ ఎర్రటి ఎండల్లా ఓ దేవుడు ఈ గుమ్మడి పట్టుకోలే ఓ దేవుడు భార్య భర్తలాట ఓ దేవుడు ఈ అల్లవత ఉన్నదే ఎవరాలో నీలవాసి అయ్యో నా భార్య నీలవాసి కులమ సత్య మగవార భార్య బంగారి కొమ్మ కడుపుల కన్నం లేదు నొట్టె నిండు లేవు తిరువత తిప్పి లేదు కట్టుకోరు బట్టలు లేవు వర్షమో రామచంద్ర పట్టో బంగారం కాబట్టి మనం ఎక్కడున్నామో అమ్మ నా భార్య ఎక్కడున్నామో అమ్మ నా భార్య ఉన్నంత ఏడము లేదు బతికినంత లాభం లేదు సత్య బలవన్ని బొక్కలు కావు మనుంటే ఆకాశం ఉన్నంతలు కట్టబోను ఏ ఎల్లు ఉన్న ఏరు తప్పది నూరెళ్ళున్న సావు తప్పది అక్కడ రాని ఇక్కడ ఎవరం కాదు పుట్టినాడు ఇలవగల్ల పుట్టుకు ఉండాలి చచ్చిపోయినాడు ఇలవగల్ల సావు రావాలో అంటారు అడవి లోపల ఏ బాయన్న ఏ తెల్లన్న చూసి చచ్చిపోదామా అని భార్య భర్తకు వదిలి ఉన్నారు భార్య భర్తకు వదిలి ఉన్నారు భార్య భర్తలు వచ్చే తొవ్వ లోపల ఆగో పిల్లేడు గంగలు తల్లేడు గంగలు వారుతున్నాయి ఓ పెద్దలాలో ఆగో గంగ లోపల తుంగి చచ్చిపోతున్న శైవం లోపల గంగొట్టుకున్నది పాడుబడ్డ గుడి కనిపిస్తుంది రాజ్యాల చక్రవర్తి కళ్ళ చూసిండు మా కులమ సఖ్యమకు వాళ్ళ భార్య బంగారి కొమ్మ ఆగో దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దీవు లేని వారికి దేవుడే దీవు నమ్ముకున్న వారికి భగవంతుడు నాకు వంతు ఉంటాడాట పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు చేద్దాము అత్తే సంతానం అన్నే రావాలి పోతే మన పానం అక్కడనే పోవాలి ఆగో చచ్చిపోయేది సాధించేది ఏమున్నది మనుండి సాధించాలి మనము పాడుబడ్డ గుడి బయటకు వస్తున్నారు పాడుబడ్డ గుడి బయటకు వచ్చే వరకల్లా పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఉన్నది ఆగో పుట్టిన లింగం శివలింగం వల్ల ఆడుతున్నది భార్య భర్తలు 5 ఏళ్ళ ఆరుదు బట్టి 10 ఏళ్ళ బొబ్బది బట్టి ఎక్కడున్నావు తండ్రి లోకాల శంకర నీలకంఠుడా నిక్షానందుడా అన్న ఉన్న కాడ పిల్లలు ఇవ్వకపోతివి పిల్లలున్న కాడ అన్నం ఇవ్వకపోతివి అమ్మకూరు ఒక్కడైనా వర్తాలు వేరే ఆడదాని మరో ఆడదాని కెరకను అన్నారు మొగిలి పువ్వు ఒక్కటైనా మోసాలు వేరైనా మగోని మరో మగోని కెరకను అన్నారు నా తల్లి పార్వతీదేవి ఒక ఆడతల్లివే నా భార్య ఒక ఆడతల్లి పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా మళ్ళీ కొడుకును మల్లికార్జున స్వామిని కోరుకున్నావు రేణుక ఎల్లమ్మను ఓడి కట్టుకున్నావు కాట్ల ఉట్టిన కర్రెపోసమ్మను సంతానం తీసుకున్నావు నీ లెక్క కొడుకులు ఉండాలి మాకు నీ లెక్క బిడ్డలు ఉండాలి మాకు కొడుకులు బిడ్డలు ఉంటేనే బతుకుతాము ఒకవేళ కొడుకులు బిడ్డలు లేరన్నారు అనుకో మీ గుళ్ళల్లో చచ్చిపోతామన్నాడు రాజ్యాల రాజు నా భార్య నీలవతి గుళ్ళల్లో పూజలు కట్టు నువ్వు గుడెలుగా ఉండి అచ్చగల్లకు ముచ్చగల్లకు వరదేశికి పరదేశికి సోకి సన్నాసికి తానం మంచి పెడతా ధర్మం మంచి పెడతా ఒళ్ళు చూసి వస్త్రాలు కొట్ట చూసి పోయినాలు పెడతా ఇప్పటికప్పటి వెనుకటి పెద్దలేమన్నారు తానం మించిన దైవం లేదు ధర్మం మించిన దైవం లేదన్నారు గుడెలుగా ఉండి నేను దాన ధర్మాలు నేను చేస్తా గుళ్ళల్లో పూజలు కట్టవమ్మా ఓ నీలవతి అమ్మవారు నీలవతి దేవి లింగాన్ని తీసింది అని చేతులు పెట్టుకొని నీళ్ళతోటి నీళ్ళాభిషేకం చేసి పాలతోటి పాలాభిషేకం చేసి ఓ శంకర భగవంతా దొరుకుతానే ఓ సంతాన పరం పాడుబడ్డ గుళ్ళల్లనే దొరకాలి
కట్టి సిరిపాదాలు మీది కట్టి